నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి బెదిరింపు కాల్స్ వచ్చిన పరిస్థితి. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మావోయిస్టులే కాల్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమారాలు అయితే ఎగుతా ఉన్న పరిస్థితి. నిజంగా మావోయిస్టులే చేశారా? అసలు ఎవరు చేసి ఉంటారు? దాదాపు ఇతను ఏదైతే దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ స్కూల్లో దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ లో వెళ్ళినటువంటి రఘునందన్ రావు అతని ఫోన్ ని తన పిఏకి ఇచ్చి లోపలెళ్ళి ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నటువంటి రఘునందన్ రావు అలా పిఏ సడన్ గా వచ్చి ఇలా ఫోన్ వచ్చిందని చెప్పగానే షాక్ అయ్యి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. నిజంగా మొదటిసారి అతను ఏదైతే ప్రైవేట్ స్కూల్లో మాట్లాడుతున్న సందర్భంలో మొదటిసారి ఫోన్ కాల్ వచ్చి ఆ ఫోన్ కాల్ కూడా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి నెంబర్ గా గుర్తించారు. ఆ మధ్యప్రదేశ్ సంబంధించిన నెంబర్ మొదటిసారిగా వచ్చి రఘునందన్ రావుని జాగ్రత్తగా ఉండమనండి, మావోయిస్టులందరూ కూడా 12 గంటలు రాత్రి 12 గంటల వరకు మెదక్ చేరుకుంటున్నారు. మెదక్ చేరుకొని అతను ఉండే ఏరియా అయితే మెదక్ కావచ్చు, అతను ఉండేటువంటి హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ కు చేరుకొని చంపేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండమనండి అని చెప్పేసి డైరెక్ట్ ఒక మావోయిస్టులకు సపోర్ట్ చేసే వ్యక్తి అనుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మావోయిస్ట్ అని చెప్పేసి కూడా అనుమానం పడవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మీరు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆ కోపంలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి బయట కూడా ప్రచారం నడుస్తూ ఉంది. అసలు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? మొదటిసారి ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా 12 గంటల వరకు లేపేస్తాం, రఘునందన్ రావుని జాగ్రత్తగా ఉండమని అని చెప్పి ఫోన్ చేసిన వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తి వరుసగా రెండవసారి ఫోన్ చేసినప్పుడు కూడా రఘునందన్ రావు కూడా దమ్మాయిగూడ స్కూల్ అదే కార్యక్రమంలో హాజరవుతా ఉన్నారు. ఇంకా అతనికి అసలు విషయం తెలియదు. తన పిఏ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెప్పడంతో షాక్ అయితే దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సంగారెడ్డి పిఎస్ లో కావచ్చు, దీనికి సంబంధించి మెదక్ లో కావచ్చు కంప్లైంట్ ఇచ్చాడు. రెండోసారి కూడా ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా లేపేస్తాం, మీరు ఇది జోక్ చేశాడు లేకపోతే ఇది అనుమానితుడు కాలని చెప్పేసి ఇట్లా పక్కకు పెట్టే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మావోయిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున దళం కదిలింది. మావోయిస్టుల పీపుల్స్ ఆ పార్టీకి సంబంధించిన దళం కదిలింది. ఖచ్చితంగా 12 గంటల లోపు రఘునందన్ రావుని లేపేస్తామని చెప్పేసి కూడా రెండవసారి కూడా పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో దీనికి సంబంధించి సంగారెడ్డి ఆ పిఎస్ లో కూడా రఘునందన్ రావు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి రఘునందన్ రావు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను దమ్మాయిగూడలోని ప్రైవేట్ స్కూల్లో ఒక లోపల ప్రోగ్రామ్ చేస్తా ఉంటే మా పిఏ దగ్గర నా ఫోన్ నా దగ్గర ఎందుకని చెప్పేసి మా పిఏ దగ్గర పెట్టాను. మా పిఏ దగ్గర నుంచి మొదటిసారి ఫోన్ వస్తే ఏదో అన్నోన్ పర్సన్ కావాలనే ఎవరికో మనకు చేసి ఇట్లా రాంగ్ కాల్స్ వస్తాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. కానీ రెండవసారి కాల్ వచ్చింది. ఖచ్చితంగా ఈ కాల్ అసలు ఎవరు చేయాల్సి వచ్చింది? నిజంగా మావోయిస్టుల సపోర్ట్ తోనే వచ్చిందా? నిజంగా అసలు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి విషయాలు పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ కూడా చేయనున్నారు. ఖచ్చితంగా పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్తో దాదాపు ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు హోంమంత్రి కావచ్చు, అలాగే ప్రధాని మోడీ కావచ్చు, శాంతి చర్చలకు మేము ఒప్పుకోము, ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీ పరిపాలన కొనసాగిస్తున్నారు, మావోయిస్టుల పేరుతో ఇన్ఫార్మర్ల పేరుతో ఇటు ఆదివాసీలం కావచ్చు, ఆదివాసీల ప్రజలం కావచ్చు, ఈ దేశ పోలీసులను కావచ్చు, ఆర్మీ దళాలను కావచ్చు ఇష్టానురీతిగా చంపేస్తా ఉన్నారు. మీరు మావోయిస్ట్ అని చెప్పేసి ఇటు అంబేద్కరిజం అని చెప్పేసి ఎర్ర జెండాతో పట్టుకొని కావాలనే ప్రజలను ప్రేరేపిస్తూ ప్రజల్ని కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇన్ఫార్మర్ల పేరుతో చంపేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చి ఆపరేషన్ కగార్ లో దాదాపు ఎంతో మంది ఇటు కేశవరావు కావచ్చు, దీనికి సంబంధించి మొన్న చనిపోయినటువంటి గణేష్ కావచ్చు, ఇట్లా ఎంతో మంది శాంతి చర్చలకు సంబంధించిన సభ్యుడు కావచ్చు, అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇలా చాలా పెద్ద తలనే లేపేసి ఇప్పుడు ఇడ్మా కోసం కూడా చర్చలు చేస్తా ఉంది. ఆ ఇడ్మా కోసం పెద్ద ఎత్తున బలగాలను దింపి ఆపరేషన్ కగార్ తో ఛత్తీస్గఢ్ లోని మాడ్ అడవుల్లో దళాలను దింపి కూడా దానికి సంబంధించి సర్చింగ్ అయితే జరుగుతూ ఉంది. ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకు కనీసం వాళ్ళ శవాలని కూడా ఇవ్వకుండా ప్రభుత్వమే దహనం చేసిన పరిస్థితి. మరి ఇలా చేశారని చెప్పేసి ఆపరేషన్ కగార్ను ఆపడం లేదని చెప్పేసి కావాలనే ప్రభుత్వం పైన కోపంతో ఏదైతే దీనికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కావాలనే చేస్తా ఉన్నారా, లేకపోతే కావాలనే బెదిరింపు కాల్లో నిజం ఎంత, అసలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఒకప్పుడు నిజంగా దీనికి సంబంధించిన గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒకసారి ఇట్లాంటి కాల్స్ వచ్చినాయి. మొదటిసారి వస్తే కూడా అతను పట్టించుకోలేదు, ఏదో ఎవరెవరో చేస్తూ ఉంటారు అన్నౌన్ కాల్స్, కావాలనే బెదిరించే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి లైట్ తీసుకుంటే మరొకసారి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని ఉండకుండా చేస్తాం, మీరు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఇటు యూత్ ను కావచ్చు, ఇటు గోవులు అనుకుంటా హిందువు అని చెప్పేసి ఇటు క్రిస్టియానిటీని కావచ్చు, ముస్లింస్ సపరేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని లేపేస్తామని చెప్పేసి కూడా దీనికి సంబంధించి గోషమల్ ఎమ్మెల్యే కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దానికి సంబంధించి కూడా విచారణలో కూడా దానికి సంబంధించి ఏవో విషయాలు బయటకు రాని పరిస్థితి. మరి దానిలోనే రఘునందన్ రావు యొక్క ఈ అన్నౌన్ కాల్ ఏదైతే ఉందో, ఏదైతే
దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ఉన్నటువంటి కాల్ ఏదైతే ఉందో మరి నిజంగా అక్కడి నుంచే బలగాలు వస్తా ఉన్నాయా, దళాలు మరి వస్తే ఎంతమంది వస్తా ఉన్నారు, నిజంగా మరి ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వబోతుందా ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు బీజేపీ దీనికి సంబంధించి ఏమైనా మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ఏమైనా మాట్లాడబోతా ఉందా, అసలు నిజంగానే కాల్ వచ్చిందా లేకపోతే కావాలని రాజకీయం చేస్తా ఉన్నారా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ప్రశ్న అయితే మెదులుతా ఉంది. మరి నిజంగా కాల్ వస్తే నిజంగా 12 గంటల వరకు రఘునందనరావు లేపేస్తామని చెప్పి ఒక మెదక్ ఎంపీ, భారతదేశంలోనే ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి సభ్యుడిని ఎంతో ప్రొటెక్షన్ ఉంటది, జెడ్ సెక్యూరిటీ ఉంటది, పోలీస్ వ్యవస్థ కూడా అతని ఇంటి దగ్గర కావచ్చు, అతను ఎక్కడికి వెళ్ళినా ఎక్స్కాట్ ఉంటది, దీనికి సంబంధించి పోలీస్ భద్రత ఉంటది. ఆ భద్రతా విషయంలో ఖచ్చితంగా టైట్ చేసే అవకాశం ఉందా లేకపోతే లైట్ తీసుకునే అవకాశం ఉందా, మరి అసలు ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి కాల్ రికార్డ్ లో ఏం తేలబోతుంది, నిజంగా రఘునందనరావు 12 ఖచ్చితంగా లేపేస్తామని చెప్పేసి డైరెక్ట్ ఒక ఫోన్ కాల్ లో వస్తా ఉంటే మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతుంది, నిజంగానే వాళ్ళ హస్తం ఉందా లేకపోతే కావాలనే ఆట పట్టించడం కోసమో లేకపోతే దీనికి సంబంధించి కావాలనే పోర్ట్రేట్ చేస్తా ఉన్నారా, కావాలనే ఉట్టిగా ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ విచారణలో తేలాల్సిన అవసరం చూడాలి. మరి నిజంగా ఏం జరగబోతుంది ఈ విచారణలో, మరి ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కూడా, మరి ఈ విచారణలో ఏం తేలబోతుంది ఇంకా 2 రోజుల్లో, మరి రఘునందనరావు గారు ఏం మాట్లాడబోతుంది, నిజంగా మావోయిస్టులే ఫోన్ చేశారా అని చెప్పేసి పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.